బిడ్డలారా, మరొక నూతన మాసమును దేవుడు మనకు అనుగ్రహించి ఈ నూతన నెలలో అనగా 10వ నెలలో మొదటి ఆదివారము ప్రభువును స్తుతించుకోవడానికి, ఆయన ఆరాధించుకోవడానికి ప్రభువారు మనకిచ్చినటువంటి కృపకై ఆయనకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 9 నెలలు మన మీద నుండి గతించిపోయాయి. ఎంత త్వరగా గతించిపోయాయి అనేటటువంటి ఆశ్చర్యం మనకు మిగిలింది. మార్చ్ నెలలో ప్రకటింపబడినటువంటి ఈ యొక్క లాక్డౌన్ మొదలుకొని ఇప్పటి వరకు కూడా ప్రభు తన హస్తాల్లో మనల్ని భద్రపరుస్తున్నారు. కొంతమంది జ్వరాల పాలైనప్పటికి కూడా, కొంతమంది వైరస్ బారిన పడినప్పుడు కూడా ఎప్పటికప్పుడు రిలీఫ్ ప్రభు మనకు అనుగ్రహిస్తూ స్వస్థపరుస్తూ కాపాడుతూ వచ్చాడు. కొంతమంది ప్రభు దగ్గరికి పిలువబడ్డారు. సేవకులు కూడా ఎంతోమంది పాస్టర్స్ కూడా, నాకు తెలిసిన ఫ్రెండ్స్ మ్యారేజ్ చేయడానికని వెళ్ళి పాపం వైరస్ ఎఫెక్ట్ అయ్యి ప్రభులో నిద్రించినటువంటి వారు ఉంటున్నారు. ఇలాగూ దేవుడు ఎంతో మంచి వారిని, భక్తిపరులను కూడా ఆయన పిలుచుకున్నాడు. మనకు తెలియదు మన సమయం ఎప్పుడో, మన కాలం ఎప్పుడో. భక్తులు పిలువబడుతున్నారు, మరి భక్తిహీనులు కూడా చనిపోతున్నారు. అయినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు, ప్రభువుతో నడుచుచున్నవారు ప్రభువుతో ఉంటారు అనేటటువంటి ఒక శుభప్రదమైన నిరీక్షణ, ఒక శుభప్రదమైనటువంటి విశ్వాసము బైబిల్ మనకిస్తుందండి. మనుషులు ఎవరు కాదు, ఎవరో స్నేహితులు కాదు, గొప్పవారు కాదు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ సెల్ఫ్ ఈస్ గివింగ్ ఎ హోప్ టు ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రతి ఒక్క దేవుని బిడ్డకి ప్రభువు అనుగ్రహిస్తున్నటువంటి ఒక అవకాశంగా, ఒక ఆధిక్యతగా మనం చూస్తున్నాం. కనుక అనుదినము ప్రభుతో మనం నడవడం అనేటటువంటిది ఎంతైనా అవసరం. యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఆయన మీద మన మనస్సును పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు, ఆయన వైపు చూచుచూ మనం వెళ్తున్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది, ధైర్యం కలుగుతుంది. యేసు వైపు చూస్తూ మాత్రమే మనం వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం మరలా మరలా మనకి పిలుపును ఇస్తూ ఉంటుంది. అనేక సార్లు మనము మరి కమ్ టు జీసస్, లేకపోతే యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఫాలో మీ అనేటటువంటి మాటను మనము మందిరంలోనూ వివిధ రకాలైనటువంటి మన సువార్త కూడికల్లో కూడా మనం ఆలోచన చేస్తూ వచ్చాం. యేసు ప్రభువారు ఫాలో మీ అని ఎందుకన్నాడు, కమ్ టు మీ అని ఎందుకన్నాడు, యేసు ప్రభువారి దగ్గరికి రావడం వలన ఏంటి మనకి లాభం, క్షేమం అనేటటువంటి మాటను మొట్టమొదట మనం చూసి తర్వాత కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యంలో నుండి చూద్దాం. ప్రియులారా, వై వీ హ్యావ్ టు కమ్ టు జీసస్. ఈ లోకంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. ఈ లోకంలో ఎంతోమందిని పూజించేటటువంటి దేవతలు, దేవుళ్ళు అనబడేటటువంటి వారు ఉంటున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం ఎందుకు రావాలి అంటే కొన్ని కారణాలు వాక్యంలోంచి చూద్దాం. గలేషియన్స్ 5:1. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు ఏం చేశాడు? మనల్ని స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి, గనుక మీరు స్థిరముగా ఉండండి, మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకండి. మళ్ళీ వెనక్కి మీరు ఆ యొక్క దాసత్వములోనికి లేక ఆ స్లావరీలోనికి వెళ్ళకండి. పూర్వము మీరు ఒక దాసత్వం కింద ఉన్నారు, పూర్వము మీరు ఒక కాడి కింద ఉన్నారు, పూర్వము మీరు ఒక భారం కింద నలిగిపోయారు. అపవిత్రాత్మల ప్రభావము కింద, సాతాను సంబంధమైనటువంటి అంధకార రాజ్యములో మీరున్నారు. సాతానుడు మిమ్మల్ని పట్టించాడు, మిమ్మల్ని బంధించుంచాడు. అందువలన వాడు ఏమేం కార్యాలు చేయమంటే అవి చేసాం. కొంతమందిని త్రాగమంటే త్రాగాం, కొంతమందిని ఎవరినో కొట్టమంటే కొట్టాం, ఇంతకుముందు ఎక్కడో తిరగమంటే ఎక్కడో తిరిగాం, ఎన్నో వ్యభిచార కార్యాలు చేయమంటే కొంతమంది అటువంటి దారుల్లో వెళ్ళిపోయారు. ఒక్కొక్కరం ఒక్కొక్క దారిలో వెళ్ళిపోయారు. ప్రభు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు. ఈ క్రీస్తు యేసు ఏం చేశాడంటే ఆ కాడిని విరగ్గొట్టి, ఏ కాడిని? పాపము అనే కాడిని, శాపము అనేటటువంటి కాడిని, ఈ యొక్క అపవిత్రత అనేటటువంటి కాడిని, నరకము అనేటటువంటి కాడిని, పాతాళము అనేటటువంటి కాడిని, సాతాను అనేటటువంటి కాడిని, చివరికి పాపము మన మీద పరిపాలన చేయకుండా ఆ పాపము అనే కాడిని కూడా యేసు ప్రభు బ్రేక్ చేశాడు, విరగ్గొట్టాడు. క్రీస్తు యేసు బిడ్డలు ఇక పాపం చేయడానికి పరుగెత్తరు. క్రీస్తు యేసు బిడ్డలు ఇక పాత అలవాట్లకు పోవడానికి ఇష్టపడరు, వాటిని విడిచిపెట్టారు, నూతన సృష్టిగా మార్చబడ్డారు. క్రీస్తు యేసులో నూతన అడుగులు, నూతన మార్గంలో వేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నారో వారు ఏంటైపోయారమ్మా? నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయ కాలమున దేవుని బిడ్డ, నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా? యేసు యొద్దకు వచ్చిన నీవు నూతన సృష్టిగా మార్చబడ్డావా? లేకపోతే ఇంకా ఏమైనా పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత కోరికలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకవేళ
యేసుక్రీస్తు ప్రభు బిడ్డమయ్యాం కదా, మారు మనసును పొందాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, ఇంకా నేను దేవదూతలాగా అయిపోయానా, ఇంకా నేను పరిశుద్ధుడిగా అయిపోయానా, ఏమన్నా నేను నీతిమంతుడిగా అయిపోయానా, నాలో ఏ ఒక్క పాపం లేదా అని ఒకవేళ అడిగితే, ప్రియులారా, మనందరం కూడా బలహీనమే. మనము విశ్వాసులమైనప్పటికీ, మనం దేవుని బిడ్డలమైనప్పటికీ, the Lord has taken away the penalty of sin, but the presence of sin will be haunting you. కనుక పెనాలిటీ, పాపమునకు రావలసిన జీతము, పాపమునకు రావలసినటువంటి శిక్ష యేసు ప్రభు సిలువలో తీసి పారేశాడు. నిన్ను ఆ కాడి కింద నుంచి బయటకు తెచ్చి స్వతంత్రునిగా చేశాడు, లిబర్టీ ఇచ్చాడు, ఇండిపెండెన్స్ ఇచ్చాడు. నౌ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ స్టిల్ యూ అండ్ ఐ నీడ్ టు వాక్ ఇన్ ద లైట్. వెలుగులో నడిచి ప్రతి దినము అండ్ బయటకు వెళ్తాం మనం. మళ్ళీ తిరిగి సాయంకాలం వస్తారు, అప్పుడు స్నానం చేయడమో లేకపోతే కాళ్ళు చేతులు కడుక్కోవడమో. ఎందుకు? పొద్దున స్నానం చేసి వెళ్ళాం కదా, మళ్ళీ ఎందుకు సాయంత్రం? వీ నీడ్ ఇట్. ఎందుకంటే లోకంలోకి వెళ్తున్నాం, తెలియకుండా డస్ట్ మన మీద పడుతుంది, తెలియకుండా చెమట మన మీద పడుతుంది, తెలియకుండా చెమట కారుతుంది, మన దగ్గర ఆ మురికి వస్తుంది, మెల్లమెల్లగా గూడు కట్టుకుంటుంది. వెంటనే మనం క్లీన్ చేసుకుంటాం, వాష్ చేసుకుంటూ ఉంటాం. We want to look fresh. We want to become fresh. Every day we take bath. Why? In order to cleanse ourselves. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి, మనల్ని మనం క్లెన్స్ చేసుకోవాలి. కానీ ప్రభు కూడా మనల్ని విశ్వాసులమైనప్పటికీ, పరిశుద్ధులమైనప్పటికీ, in order to cleanse ourselves, the Lord has given this table. ఎందుకు సంఘంలో ఇది చేయమన్నాడు అంటే, వారవారము నేను, మీరు, మనందరం కూడా ఒకవేళ మనలో ఉండేటటువంటి కోపతాపాలు, మనలో ఉండేటటువంటి బలహీనతలు, మనలో ఉండేటటువంటి ఆయాసాలు, ఒకవేళ లాస్ట్ వీక్లో మనం ఎక్కడ తప్పిపోయామో అక్కడ మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకోవడానికి ద లార్డ్ హ్యాస్ గివెన్ దిస్ ఫిల్టర్ ఇన్ ఆర్డర్ టు ఫిల్టర్ అవర్ లైఫ్. మనల్ని వడపోసుకోవడానికి, మనల్ని జాగ్రత్త పరుచుకోవడానికి, ప్రభు రాకడలో నిందారహితులుగా ఉండడానికి, ప్రభు మనకి ఈ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ నుండి తప్పించుకోవడానికి ఆయన రాకడ వరకు దీన్ని చేయమని ఆయన చెప్పారు. అందుకే ప్రార్థనలతో ఆయన మనం ఎదుర్కొంటున్నాం. దేవుని వాక్యాన్ని ప్రతి దినము మనం చదువుకుంటున్నాం. ఇన్ ఆర్డర్ టు క్లెన్స్ అవర్ సెల్ఫ్, మనల్ని మనము వాక్యము అనే ఉదక స్నానము చేత మీరు పవిత్రపరచబడుతున్నారు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు. కనుక ఇది మనకు అవసరం. పెనాలిటీ ఆఫ్ సిన్ ఆయన తీసివేశాడు. ప్రెజెన్స్ ఆఫ్ సిన్ మనలో గూడు కట్టుకోకుండా ఏ బిలీవర్ ఆ బిలీవరే జాగ్రత్త పడుతూ ప్రభు రాకడ కొరకు, మన మరణ దినం కొరకు మనం సిద్ధపడాలి. దేవుని బిడ్డలారా, ప్రభు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మీరిక నేనిక మనము ఏ కాడి కింద, ఏ యొక్క మరి బానిసత్వం కింద లేము, కానీ ప్రభు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ పెనాలిటీ, ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యోక్, ప్రతి విధమైనటువంటి కాడి కింద నుండి మళ్ళీ మనల్ని విడిపించాడు. గనుక మళ్ళీ దాస్యం అనే కాడి కింద చిక్కుకోకండి. కొన్నిసార్లు కొంతమంది బిలీవర్స్ అన్ఫార్చునేట్లీ సడన్గా డ్రింకింగ్ హ్యాబిట్లో పడిపోతారు, సడన్గా ఏదో ఒక రకమైనటువంటి పద్ధతిలో పడిపోతారు. దట్స్ వై ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో వాక్యం అనేది చాలా ప్రాధాన్యమైనది, ప్రాముఖ్యమైనది. ప్రతి దినము దినదినము నీవు వాక్యము చేత కడగబడుతూ ఉంటే, ఎవరైనా ఒకవేళ నిన్ను పాపములోనికి ఊరిస్తున్నా, ఆకర్షిస్తున్నా, పాపము చేయమని నిన్ను ప్రేరేపిస్తున్నా, అది ఒకవేళ విజువల్గా సెల్ ఫోన్లోనే కావచ్చు, ఒకవేళ అది వర్చువలే కావచ్చు, లేకపోతే అది లైంగిక పరమైనటువంటి రిలేషన్షిప్పే కావచ్చు, లేకపోతే ఒక టెలిఫోన్ కాన్వర్సేషనే కావచ్చు, లేకపోతే మరొక రకమైనటువంటి ఒకవేళ ఫోన్ కాలే కావచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ పుల్ యూ. నీకు చెప్తూ ఉంటుంది, నువ్వు ఆ మార్గంలో వెళ్ళొద్దు, అది మంచి మార్గం కాదు, అది చీకటి మార్గము, అది చెడ్డ మార్గము. అప్పుడు మనము వెనక్కి కాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మనం అనాలోచితంగా ఉంటే మరలా కాడి కింద చిక్కుకుంటాం అంటున్నాడు. We may not lose our salvation, మన రక్షణను పోగొట్టుకోకపోవచ్చు, కానీ దేవుని దగ్గర రావలసిన ప్రతిఫలం మనం పోగొట్టుకుంటాం. You will lose the reward, you will lose the appreciation, you will lose the benefit what the Lord has prepared for you. పౌలు చెప్తున్నాడు, నాకు కిరీటం ఉంది, నాలాగే మీకు కూడా ఇస్తాడు, మీరు కూడా నాలా పరిగెత్తండి అన్నాడు. అలాంటి కిరీటాలు కానీ బహుమతులు కానీ మనకేముండవు, మనం పోగొట్టుకుంటాం అజాగ్రత్తగా ఉంటే. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
14వ వచనం 15వ వచనం చదువుదాండి. పునాది మీద ఒకడు కట్టిన పని, చూడండి, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. చూడండి, వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును గనుక 16వ వచనం ఏం చేయాలా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. చూడండి, దేవుని ఆత్మ ఎవ్రీ బిలీవర్లో, ఎవ్రీ బ్యాప్టైజ్డ్ బిలీవర్లో, ఎవ్రీ సాల్వేషన్ పొందుకున్న బిలీవర్లో ఉంటున్నాడు. ఆయన మీలో ఉంటున్నాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల, చూడండి, దేవుని ఆలయముగా ప్రతిష్ఠింపబడిన నీవు అందులో పాపాన్ని, అందులో శాపాన్ని నువ్వు తెచ్చుకున్నట్లయితే దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి ప్రియులరా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులరా, మీరందరూ కూడా పునాది మీద కట్టబడుతున్నారు. వేయబడినది తప్ప, ఇక్కడే మీరు చదివినట్లయితే 3వ అధ్యాయంలో, వేయబడినది తప్ప మరొక పునాది లేదు. ఈ పునాది ప్రభువైన యేసుక్రీస్తే అంటున్నాడు. దిస్ ఫౌండేషన్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అపాన్ దిస్ ఫౌండేషన్ యు ఆర్ బీయింగ్ బిల్ట్ అప్. ఇంతకుముందు మీరు పునాది లేని వారుగా ఉన్నారు. ఇంతకుముందు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారుగా ఉన్నారు. మతపరమైన కార్యకలాపాలు మీలో ఉన్నాయి. బట్ దెర్ ఈజ్ నో రిపెంటెన్స్, దెర్ ఈజ్ నో సాల్వేషన్. నౌ యూ హ్యావ్ రిపెంటెన్స్ అండ్ సాల్వేషన్ అండ్ బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ టుక్ బ్యాప్టిజం అండ్ యూ బిలాంగ్ టు క్రైస్ట్. యేసుక్రీస్తుకు చెందిన వారు అయిపోయారు. ఆయన మిమ్మల్ని ఏం చేశాడంటే తన సొత్తుగా చేసుకున్నాడు. తన ఆత్మను మీలో ఉంచి మిమ్మల్నే ఒక ఆలయాలుగా మార్చేసుకున్నాడు. యు ఆర్ ఆల్ లివింగ్ టెంపుల్స్ అంటున్నాడు ఆయన. ఒకవేళ మనమే దేవుని ఆలయం అయితే మనం శుభ్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి అంటున్నాడు. దేవుని ఆలయాన్ని నువ్వు పాడు చేయడానికి వీల్లేదు. మేబీ నువ్వు అనొచ్చు, ఇది నా శరీరం, ఇవి నా కళ్ళు, ఇవి నా చేతులు, ఇది నా నోరు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా కళ్ళు నా ఇష్టం వచ్చినట్టు నేను చూస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను వింటాను. దేవుడు అంటాడు, నో, నౌ యు ఆర్ మైన్. నేను నా రక్తము పెట్టి, విలువ పెట్టి నిన్ను కొన్నాను. నువ్వు నా బిడ్డవయ్యావు. నా కొరకు జీవించాలి, నా పాటలు వినాలి, నా కొరకు నీవు చూడాలి, నా కొరకు నువ్వు మాట్లాడాలి, నీ మాటలు పరిశుద్ధంగా ఉండాలి. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాన్ని స్పేర్ చేయడు. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. కనుక మొట్టమొదటగా ఏమంటున్నాడంటే, వెన్ వీ కమ్ టు జీసస్ క్రైస్ట్, హీ గివ్స్ అస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. మనము ఈ లోక సంబంధమైనటువంటి ఎటువంటి కాడి కింద, చివరికి మరణము అనే కాడి కింద కూడా నువ్వు లేవండి. ఈ ప్రపంచంలో అనేక మంది, కోట్ల మంది మరణము అనే కాడి కింద ఉన్నారు. దే కెనాట్ ఎస్కేప్ డెత్. యేసు ప్రభు లేకుండా వాళ్ళు జీవములోనికి ప్రవేశించలేరు, నిత్య జీవములోనికి ప్రవేశించలేరు. యేసుక్రీస్తు ప్రభువును కలిగి ఉన్న నీవు నేను పరలోక రాజ్యము అనే నిత్య జీవము, బంగారు వీధులు ఉండేటటువంటి పరలోక రాజ్యము, యేసు ఉండే రాజ్యములో ఆ బంగారు వీధుల్లో నడుస్తావు అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు హామీ ఇస్తుంది. ఒకవేళ ఈ మాట అబద్ధమైతే బైబిల్ కూడా అబద్ధమే. ఒకవేళ ఈ మాట అబద్ధమైతే క్రీస్తు కూడా అబద్ధికుడే. ఒకవేళ ఈ మాట అబద్ధమైతే సంఘాలు నడిపించే పాస్టర్లు, సంఘాలు అన్నీ అబద్ధాలే. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ ట్రూ. కానీ ఆయన అబద్ధమాడనేరని వాడు, అబద్ధమాడ జాలని వాడు, ఆయన సత్యవంతుడు. కనుక యేసు దగ్గరికి రావడం వలన యూ హ్యావ్ ఫ్రీడమ్. నంబర్ 2, దయచేసి చూడండి, బుక్ ఆఫ్ ఐజయా 61 verse 2 and 3 అండి. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రియులారా, సుమారు 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో యెషయా, బిఫోర్ జీసస్ క్రైస్ట్ కమింగ్ టు దిస్ వరల్డ్ 700 years ago, he gave this word, he prophesied. ఆయన ప్రవచనాన్ని ఇచ్చాడు. యేసు ఏం చేయబోతున్నాడు? ఇఫ్ యూ కమ్ టు జీసస్, వాట్ హీ విల్ డూ? ఆయన ఏం చేస్తాడటండి? హీ విల్ కంఫర్ట్ us. ఆయన ఎంతగా మనల్ని ఆదరిస్తాడు అంటే, దుఃఖాక్రాంతులందరినీ ఓదారుస్తాడు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేస్తాడు, బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు.
ఆయన ఇంతగా నిన్ను ఆనందంతో నింపి ఆదరిస్తాడు. మన కష్టాల్లో, మన ఒంటరితనంలో అన్ని మేలులు కలిగితేనే కాదండి, అంతా లాభం కలిగితేనే కాదండి. ఆయన దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన స్వస్థపరచువాడు, ఆయన విడుదలనిచ్చే. ఈవెన్ ఇన్ యువర్ సఫరింగ్, ఈవెన్ ఇన్ యువర్ ప్రాబ్లమ్స్, ఈవెన్ ఎక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నప్పటికి కూడా హిస్ కంఫర్ట్ కమ్స్ టు అవర్ హార్ట్. మన హృదయాల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, బలపరచడానికి, మనల్ని నడిపించడానికి ఆయన సమర్థుడు. ఈ ఉదయకాలం నేను నిలబడి మీ మధ్య ఇంత ధైర్యంగా వాక్యం చెబుతున్నానంటే, లాస్ట్ నైట్ ఐ సఫర్డ్ లైక్ ఎనీథింగ్, మెంటల్లీ, సైకలాజికల్లీ, దెర్ ఇస్ నో రెస్ట్. I said to Lord, I can't preach tomorrow. But today morning the Lord enabled me to stand before you. Hallelujah. Hallelujah. దేవుడు శక్తిమంతుడు, ఆయన ఆదరించేవాడు. ఎటువంటి శ్రమలలో ఉన్న వారినైనా ఆదరించేవాడు. చూడండి, వై వీ హ్యావ్ టు కమ్ టు జీసస్. 3వ ప్రియులరా, 8వ అధ్యాయం మత్తయి సువార్త 14-15 వచనాలు. తరువాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించాడు. జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి, పేతురు అత్త జ్వరముతో పడి ఉంది, ఆమె చెయ్యి ముట్టాడు యేసయ్య. జ్వరం ఆమెను విడిచెను. జ్వరం ఆమెను విడిచిపెట్టింది. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఆమె లేచిపోయింది, ఆరోగ్యవంతురాలు అయిపోయింది, యేసు ప్రభు వారికి సేవ చేస్తుంది, పరిచారాలు ఆమె చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇంకా చదవండి అమ్మా. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యము పట్టిన, చూడండి, ఇంకా అనేక మంది దయ్యాలు పట్టిన వారిని అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని, ఈ మాటలు గమనించండి, ఆయన మన బలహీనతలను వహించుకుంటాడు, మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. ప్రవక్త అయిన యెషయా చెప్పాడు, ఇది కూడా చెప్పాడు యెషయా 700 సంవత్సరాల ముందు. ఆయన మన రోగములను భరిస్తాడు, మన శాపములను భరిస్తాడు, మన పాపములను భరిస్తాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగి ఉన్నది. ఇక్కడ ఆ మాట రిపీట్ చేయాలి. ఇదిగో జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ దిస్. ఈ పేతురు అత్తను ముట్టుకొని లేవనెత్తాడు. జ్వరము వెంటనే ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా? అన్ని సంవత్సరాల క్రితము యెషయా చెప్పిన మాట ఇదిగో ఇప్పుడు నెరవేరుతుంది. నిజంగా యేసయ్య మనల్ని స్వస్థపరచువాడు. when we come to Jesus, he heals us. He heals our emotional problems, he heals our physical problems, he heals our spiritual problems. మన యొక్క ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఆ యొక్క అక్కరతలను, ఆ స్వస్థతను ప్రభు మనకి కలుగ చేసేవాడైనాడు. అందుకే అడగండి మీకు ఇవ్వబడుతుంది, తట్టుడి మీకు తెరవబడుతుంది అన్నాడు. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నారా? సంఘములో ఉన్న పెద్దలు ప్రార్థన చేయండి, రోగి స్వస్థపరచబడతాడు, అతని పాపములు క్షమింపబడతాయి. దేవుని వాక్యం అబద్ధం కాదండి. దట్ ఈస్ వై టైమ్ అండ్ అగైన్ వీ కమ్ టు జీసస్ ఫర్ హీలింగ్. ఆయన చిత్తము, ఆయన ఇష్టము. కొన్నిసార్లు ఆయన స్వస్థపరచవచ్చు, కొన్నిసార్లు ఆయన తన మహిమలోనికి పిలుచుకోవచ్చు. లెట్ యువర్ విల్ బి డన్. ప్రభువా, నీ చిత్తమే నా జీవితంలో సిద్ధించను కాక. గనక యేసు యొద్దకు రావడం వల్ల మనకి క్షేమమే. కమ్ టు జీసస్ అని బైబిల్ ఎందుకు చెప్తుందంటే, ఫర్ ఫ్రీడమ్, నంబర్ 2 ఫర్ కంఫర్ట్, నంబర్ 3 ఫర్ హెల్త్, నంబర్ 4 ఫర్ స్ట్రెంగ్త్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13, నన్ను బలపరిచేటటువంటి వాడు యేసయ్య, ఆయన అందే నేను సమస్తమును చేయగలను. నిన్ను బలపరిచేవాడు యేసయ్య. ఉద్యోగంలో అలసిపోతున్నావా? ఉద్యోగంలో శక్తి సరిపోవడం లేదా? నీ ఉద్యోగంలో ఒకవేళ జ్ఞానం సరిపోవడం లేదా? నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు. యేసయ్య సహాయం అడగండి. కుటుంబాల్లో యేసయ్య సహాయం అడగండి. చదువులో యేసయ్య సహాయం అడగండి. ప్రతి దిన జీవితంలో నీ కుటుంబమును కట్టుకునే జ్ఞానమును యేసయ్యని అడగండి. ద లార్డ్ విల్ గివ్ విజ్డమ్. ఆయన మార్గములో నడిచేటటువంటి వారికి ఆయనే తోడుండి నడిపించేటటువంటి వాడిగా ఉంటాడు. ఆయనే నిన్ను బలపరుస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎంతమందిని దేవుడు బలపరిచాడండి. ఏమీ లేనటువంటి నిట్టూర్పు స్థితిలో రూతు ఉన్నది. ఎటువంటి స్థితి అంటే తంది, షీఈ్ లైక్ ఎ బెగ్గర్. ఆమె ఆ బెత్లెహేము, ఆ మోయాబు దేశం నుండి బెత్లెహేములో అడుగుపెట్టినప్పుడు ఆమె స్థితి ఏంటంటే, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, ఏమీ లేదు, ఉండడానికి గూడు లేదు. పావర్టీ, డయర్ పావర్టీ, నథింగ్ ఈజ్ దేర్ టు ఈట్. ఆమె పొలములో ఏరుకోవడానికి, అంటే భిక్షగాళ్ళు ఆ దినాల్లో పొలాల్లోనికి వెళ్ళేవారు. అలాంటి వాళ్ళ కోసం పరిగే అనేది వదిలేసేవాడు. ఆ రైతులు పంటలు కోస్తున్నప్పుడు కొన్ని గింజలు అలా వదిలేసేవారు పక్షులు తినడానికి, ఇలాంటి దరిద్రులు ఏరుకోవడానికి వీళ్ళు ఏం చేసేవారంటే వాటిని ఏరుకునేటటువంటి వారు. ఈ దినాల్లో కూడా కొంతమంది ఒక గన్నీ బ్యాగ్ వేసుకుంటారు. మీరు గమనించారా? కొన్ని స్ట్రీట్స్లో
వాళ్ళు చెత్త డబ్బాల దగ్గరికి వెళ్తుంటారు. ఎందుకు ఆ చెత్త డబ్బాలకి, చెత్త కుండీల దగ్గరికి వెళ్తూ ఉంటారు? ఎందుకంటే వారి పారేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఆ చెత్తలో ఏమన్నా వాళ్ళకి దొరుకుతుందేమో అని వెళ్తారు. ఆ చెత్త అంతా ఏరుకొని మళ్ళీ దాన్ని ఎక్కడో అమ్ముతారు, దాన్ని ఏదో రీసైక్లింగ్ చేస్తారో ఏంటో. ఈవెన్ అమెరికా దేశంలో కూడా ఇది ఎంత వైభవంతో ఉన్నటువంటి దేశము, ఇది సంపన్న దేశము, ఇట్ ఈస్ వరల్డ్లోనే నంబర్ 1 అని నేను అనుకుని రోజు అలా నడుస్తూ ఉన్నాను మా బ్రదర్తో కలిసి. ఆయన జిమ్ చేసేవారు, ఆ ట్రెడ్మిల్ చేస్తూ ఉంటే నాకు మెంబర్షిప్ లేదు కనుక నేను బయట అటు ఇటు తిరుగుతూ ఉండేవాడిని అనమాట. దట్స్ మై నేను సరదాగా అటు ఇటు తిరుగుతూ కార్లు చూడడం, లేదా అక్కడక్కడ ఉండేవాళ్ళు చూడడం, వాళ్ళ స్థితిగతులు ఏంటి, ఫారినర్స్ ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు వినే మ్యూజిక్, ఇవన్నీ వింతగా ఉండే అనమాట నాకు. ఎందుకంటే అన్ని దేశాలోళ్ళు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పచ్చోళ్ళు, అన్ని రకాల వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అది చూస్తుంటే కొంతమంది బంగ్లాదేశీలు, కొంతమంది మన భారతీయులు, కొంతమంది ఇంకా వేరే మెక్సికన్స్, వీళ్ళు ట్రాష్ క్యాన్స్ దగ్గర తిరుగుతున్నారండి. ఆ ట్రాష్ క్యాన్స్లో ఇతరులు తాగేసి పారేసిన డ్రింక్ బాటిల్స్, ఇతరులు తాగి పారేసినటువంటి వాటర్ బాటిల్స్ ఏరుకుంటున్నారు. నేను అనుకున్నాను, ఇక్కడ కూడా ఉందా ఈ బెగ్గింగ్? మన ఇండియాలోనే ఏరుకుంటారు అనుకున్నాను నేను. ఇక్కడ కూడా ఉందా అని. ఆ తర్వాత నేను చాలామందిని చూశాను అటువంటి వారిని. కనుక స్లోలీ నంబర్ 1 కంట్రీస్ అనుకునేటటువంటి వాటిలో కూడా నెమ్మదిగా ఈ యొక్క పావర్టీ అనేటటువంటిది స్టార్ట్ అయింది. కొన్నిసార్లు కొంతమంది హెల్ప్ అని అడుగుతూ ప్లై కార్డ్ పట్టుకునేవారు. నేను మా బ్రదర్ని అడిగాను, ఏంటి నా అలా పట్టుకుని కూర్చున్నాడు, చూడడానికి చాలా బాగున్నాడు అంటే ఆయన వాళ్ళని హోమ్లెస్ పీపుల్ అంటారు ఇక్కడ అని చెప్పి అన్నాడు. దే డోంట్ హ్యావ్ ఎ హోప్, స్ట్రీట్ ఈజ్ దర్ హోమ్. ఓహో, ఇక్కడ కూడా అమెరికాలో కూడా హోమ్లెస్ పీపుల్ అంటారా అని చెప్పి నేను అనుకున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. అటువంటి వారిని కూడా ఆదరించడానికి, అటువంటి వారిని కూడా ధైర్యపరచడానికి, అటువంటి వారిని కూడా పోషించడానికి యేసయ్య ఇష్టపడుతున్నాడు. ప్రొవైడెడ్. ఆ సిచ్యువేషన్లో రూతు యేసు ప్రభువుని విశ్వసించి, దేవుణ్ణి విశ్వసించి, నిజమైన దేవుణ్ణి విశ్వసించి నయోమితో చెప్తుంది, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ప్రత్యేకింపబడ్డావు, నేను కూడా ప్రత్యేకింపబడిన దాన్ని. నువ్వు ఎలా నడిస్తే నేను అలా నడుస్తాను, నువ్వు ఎక్కడికి నడిస్తే అక్కడికి నడుస్తాను, నువ్వు ఎక్కడ మరణిస్తే నేను అక్కడ మరణిస్తాను. దిస్ ఈజ్ మై కమిట్మెంట్, దిస్ ఈజ్ మై గాడ్ హ్యాస్ సీన్ దట్ ఆనెస్ట్ కమిట్మెంట్. యథార్థంగా ఆ పావర్టీలో ఉన్న, దరిద్రతలో ఉన్న రూతు అనే యవనస్తురాలి యొక్క కమిట్మెంట్ దేవుడు చూశాడు. ఆమెను ఎందు దృష్టి ఉంచాడు, తన కనుదృష్టి ఆమె మీదకి వెళ్ళింది. ప్రియులరా, ఆ దేశంలో ఉన్న గొప్ప ఉన్నతమైన వాడు, ధనవంతుడు, ఎంతో ప్రాపర్టీస్ కలిగినటువంటి ఓ మహారాజు లాంటి వాడి యొక్క మనస్సు ఆమె మీదకి తిప్పాడు. ఆయన హీ సచ్ ఎ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, హీ సచ్ ఎన్ ఆనెస్ట్ పర్సన్. హీ సెడ్, నాకన్నా ముందు నేను వివాహం చేసుకోవడానికి వరుసలో ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన వద్దంటే అప్పుడు నేను తప్పకుండా నేను వివాహం చేసుకుంటాను. దేవుడు అద్భుతకరంగా తన వరుసలో ఉన్నవాడిని తప్పించాడు, బోయేజును తీసుకొచ్చాడు. వారిద్దరిని యేసుక్రీస్తు ప్రభు వంశావళిలోనికి ఈ ర్యాగ్ పిక్కర్ దేవుడు తీసుకొచ్చాడు. అంటే యేసయ్యకు పార్షాలిటీ ఉందా అండి? గొప్పోళ్ళు బేదోళ్ళని, ధనవంతులు దరిద్రులనే భేదం లేదు. హీ విల్ లుక్ అపాన్ ఎవ్రీ వన్ హూ కమ్స్ టు హిమ్. ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళని ఆయన కనుదృష్టి తప్పకుండా చూస్తుందనేది బైబిల్ గ్రంథంలో ఉన్న అన్ని క్యారెక్టర్స్. యూ టేక్ అబౌట్ శామ్యూల్, యూ టేక్ అబౌట్ డేవిడ్, యూ టాక్ అబౌట్ షద్రక్ మేషక్ అబేద్నెగో. ఎవరైనా యవనస్తులు, దానియేలు ప్రభు దగ్గరికి వచ్చి వారు ప్రభు మీద ఆధారపడి ప్రభు కొరకు కమిట్మెంట్తో ఉన్నప్పుడు దేవుడు వారిని పైకి లేపాడు. నన్ను ఘనపరచు వాళ్ళని నేను ఘనపరుస్తాను. దేవుని బిడ్డలారా, నాగ్పూర్లో ఒకసారి నేను సమ్వేర్ లైక్ ఇన్ ద ఇయర్ 1988 నాగ్పూర్లో ఒక దైవజనుడితో పాటు సువార్త మీటింగ్లకి వెళ్ళాను. అక్కడ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అక్కడ పాటలు పాడుతున్నారు. ఒక ఆయన వినోద్ అనేటటువంటి ఆయన అద్భుతంగా పాడుతున్నారు. ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతూ భోజనం చేసే వేళల్లో, మీరు ఇంత చక్కగా పాడుతున్నారు, గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ వండర్ఫుల్ టాలెంట్ అంటే ఆయన తన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. మా తల్లిదండ్రులు నన్ను ఎలా వదిలించుకోవాలా అని చూశారు, నన్ను ఎలాగా పెంటకొప్పలమే పారేయాలని చూశారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకే తిండి లేదు, వాళ్ళే ఆకలితో అలమటించిపోతూ ఉంటే ఏ ఆకులు పడితే ఆకులు కనబడిని తినేసేవారు వాళ్ళు. నన్ను ఏం చేసేవారంటే, ఒక మిషనరీ నాగపూర్లో పనిచేస్తూ ఉంటే ఆయన పెంచుకుంటాడేమో, ఆయన తీసుకుంటాడేమో అని ఆయన ఆ మార్గం గుండా వస్తూ ఉంటే నన్ను ఆ ఫుట్పాత్ మీద పెట్టేసి దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు చూస్తుండేవారు. ఒకసారి మిస్ అయిపోయాడు ఆయన, రెండోసారి మిస్ అయిపోయాడు, మూడోసారి మిస్ అయిపోయాడు. అలా నంబర్ ఆఫ్ టైమ్స్ దే డిడ్. ఒకనొక దినాన ఆయన దృష్టి ఏడుస్తున్నటువంటి నా మీదకి వచ్చిందట.
తెలియదు ఆయనకి చిన్నప్పుడు. వచ్చిందట. ఆ 1 year 1.5 year ఉన్నటువంటి నన్ను ఆయన పికప్ చేశాడు. ఆయన దగ్గర నేను చదువుకున్నాను, ఆయన దగ్గర నేను పట్టభద్రుడిని అయ్యాను, ఆయన ద్వారా నేను రక్షణలోనికి వచ్చాను. ఆయన పాటలు, నేను యేసయ్య పాటలు ఆయన నమ్ముకొని పాడుతూ చక్కని వివాహం జరగడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నౌ ఐ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్యామిలీ అండ్ ఐ హ్యావ్ ఎవ్రీథింగ్. నాకు అన్నీ కలిగి ఉన్నాను నేనని చెప్పాడు. చూడండి పిల్లరా, ఆ మిషనరీకి ఆ యొక్క ఎంతోమంది పిల్లలు ఉండొచ్చు, ఎంతోమంది అడుక్కునే వాళ్ళు ఉండొచ్చు, ఎంతోమంది ఆర్ఫన్స్ ఉండొచ్చు, కానీ ఆ బిడ్డ మీదకే తన దృష్టి వెళ్ళడానికి ఎవరు చేశారు? దేవుడే ఆ యొక్క దృష్టిని కలుగు చేశాడు. కనుక వెన్ వీ కమ్ టు జీసస్, నాట్ ఓన్లీ వీ విల్ హ్యావ్ కంఫర్ట్, నాట్ ఓన్లీ వీ విల్ హ్యావ్ హెల్త్, నాట్ ఓన్లీ వీ విల్ హ్యావ్ స్ట్రెంగ్త్, వీ విల్ హ్యావ్ హోలీనెస్. జాన్స్ గాస్పుల్ 15 and verse 2 and 3. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. చాలమ్మా. గనుక మిమ్మల్ని పవిత్రపరచడానికి నేను వచ్చాను. మీరు నా ద్వారా పవిత్రులు అవుతారు. ఎందుకంటే మీరు నాలో నిలిచి ఉంటే, మీరు నాలో అంటుకట్టబడి ఉంటే, మీరు నా దగ్గరకు వస్తే, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాకు దూరంగా ఉంటే ఆ పవిత్రత మీకు దొరకదు, ఆ పరిశుద్ధత మీకు దొరకదు. మీరు నాలో నిలిచి ఉంటే, మీరు నా దగ్గరకు వస్తే ఆ పరిశుద్ధత మీలోనికి వస్తుంది. అందుకనే ప్రారంభంలోనే మనము మన జీవితంలో ప్రార్థన, బైబిల్ పఠన ఉండాలి. ఎందుకంటే అది మనల్ని పరిశుద్ధపరుస్తూ ప్రభు యొక్క మార్గంలో నడిపించేదిగా ఉంటుంది. ఇఫ్ వీ అబాయిడ్ ఇన్ హిమ్, వీ విల్ రిసీవ్ హిజ్ నేచర్. తన యొక్క స్వభావము ఎంతవరకు ఆయనలో నిలిచి ఉంటున్నాం. వారము వెంబడి వారము, నెల వెంబడి నెల, రోజు తర్వాత రోజు గతించిపోతున్నాయి మన మీద నుండి. ఆయుష్కాలం అయిపోతుంది. బర్త్డే తర్వాత బర్త్డే, బర్త్డే తర్వాత బర్త్డే వస్తుంది. ఎంతవరకు ఆయనలో నిలిచి ఉండగలుగుతున్నాం? ఎంతవరకు అంటు కట్టబడి ఉండగలుగుతున్నాం? ఎంతవరకు సారము కలిగి పచ్చగా ఉంటున్నాం? ఎంతవరకు ఫలభరితంగా ఉంటున్నాం? మన మట్టుకు మనమే ఆలోచన చేసుకోవాలి. When we come to Jesus, He will give us everlasting life, eternal life. This is not a story, this is not a myth, this is not a created, fabricated story, but this is a historical fact, and this is a universal fact, and this is the truth proclaimed by 40 authors within a span of 1600 years. ప్రేమ కలిగిన తండ్రి, మేము మరోసారి మా జీవితాల్ని నీకు సమర్పించుకుంటున్నాం. నీతో మాకు ఏ విధమైనటువంటి నైనా తండ్రి ప్రభా వివాదము నీకు ఆయాసకరముగా దుఃఖకరంగా మేము ఉండకుండానట్లు, నీతో ఒక రైట్ రిలేషన్షిప్ కలిగి ఆ రిలేషన్షిప్లో గ్రో అవ్వడానికి, నువ్వు పరలోకపు తండ్రిగాను నీ కుమారులు కుమార్తెలుగా మేము వర్ధిల్లడానికి నీ సహాయము మాకు దయచేయండి. నువ్వు త్వరగా వచ్చుచున్నావని ఎరిగి ఎంతో వినయ భయభక్తులతో నిన్ను సేవించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువుని మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.